పూర్తిగా. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, జయహో పత్రిజీ. ఈ రోజు మనం చేయబోయే ప్రక్రియ పేరు ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్. అందరూ కూడా కెమెరాలు ఆఫ్ చేసేసి, కుదిరిన వాళ్ళందరూ కూడా పూర్తిగా మంచం మీద పడుకుని చేసుకోండి. మంచం మీద పడుకుని చేసుకుంటే ఇంకా ప్రాసెస్ స్పీడ్గా అవుతుంది. లేదు ఇంట్లోనే మామూలుగా కూర్చొని చేసుకుంటామంటే చేసుకోండి, ప్రాబ్లం లేదు. అలాగన్నా చేయొచ్చు, ఇలాగన్నా చేయొచ్చు. మంచం మీద పడుకునే వాళ్ళు మాత్రం కెమెరాస్ అన్ని ఆఫ్ చేసుకోండి. కూర్చొని చేస్తున్న వాళ్ళు కెమెరాలు ఆన్ చేసిన ప్రాబ్లం లేదు. ఓకే, నేను చెప్పేదాకా దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు ఉండండి. ఓకే, కూర్చుని వాళ్ళు కూర్చుని చేసి వాయిస్ ఓకే ఉంది కదా నాది? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కూర్చుని వాళ్ళు కూర్చొని చేసుకోండి. లేదు కుదరదున్నప్పుడు మంచం మీద పడుకొని చేసేవాళ్ళు కెమెరా లాక్ చేసుకోండి. కూర్చొని చేసుకోండి, నార్మల్ ఉంది, ప్రాబ్లం లేదు. ఓకే, ఈ అనంత కోటి విశ్వంలో ఉన్న ప్రతి అణువుతోనూ మమేకమైపోతూ ఆది పరాశక్తి యొక్క మూల చైతన్యంతో కనెక్ట్ అవుతూ ఎంతో బ్రహ్మాండమైన స్థితిలో చక్కని ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. పడుకున్న వాళ్ళు పూర్తిగా రిలాక్స్ అయిపోండి. పూర్తిగా నా మాటలు మాత్రమేనండి, వేరే ఆలోచన లేకుండా పూర్తిగా నేను చెప్పే మాటను మాత్రమే వినండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ తల, మీ శిరస్సు దగ్గర నుంచి మీ కాళ్ళ వరకు కూడా పూర్తిగా ప్రతి అణువు కూడా రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. పూర్తిగా లూజ్ గా ఉన్నాను. బాడీ మొత్తం లూజ్ గా పెట్టుకోండి మాస్టర్స్. ఎక్కడ కూడా ఏ ఒత్తిడి లేకుండా లూజ్ గా, ఎంత లూజ్ గా ఉంటే అంత లూజ్ గా పెట్టుకోండి. బాడీ మొత్తం కెమెరా లాక్ చేస్తే ప్రాబ్లం లేదు. జస్ట్ నా మాట మాత్రమే మీకు వినిపిస్తుంది. లైట్లు కనుక ఇంకా లైట్లు ఆఫ్ చేస్తే ఇంకా బెటర్. నా మాట మాత్రమే వినిపిస్తుంది మీకు. పూర్తిగా రిలాక్స్. మీ తల దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా పూర్తిగా ప్రతి అణువు కూడా రిలాక్స్ అయిపోయింది. ఆ, ఇప్పుడు మీ హార్ట్ బీట్ గమనిస్తున్నారు. లాట్, లాట్, లాట్,
మెల్లిగా శ్వాసను గమనిస్తున్నారు. శ్వాస ద్వారా మీ యొక్క మూలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ యొక్క మూలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా మూల చైతన్యంతో కనెక్ట్ అవుతున్నారు. ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోండి. ఈ జన్మలో నా పేరు, ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోండి. ఉదాహరణకు ఈ జన్మలో నా పేరు గణేష్ కాబట్టి గణేష్ అనే నేను నా యొక్క ఈ జన్మలో నేను ఎవరికాలు చెప్పుకోండి. ఈ జన్మలో నా పేరు, ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోండి. గణేష్ అని నేను, మీ పేరుని చెప్పుకోండి. పూర్తిగా ఈ జన్మలో గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు మా తల్లి యొక్క పొట్ట భాగంలో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో ఎవరికి వాళ్ళు మీ తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. మీ యొక్క తల్లి స్పర్శ, తల్లి యొక్క పేగుబంధం, తల్లి యొక్క ప్రేమను మీరు అనుభూతి చెందుతున్నారు. మీ వినికిడి శక్తి పనిచేస్తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బయట జరుగుతున్న ప్రతి విషయాన్ని వింటున్నారు. మీ తల్లికి ఆహారం నుంచి మీకు కొంత శక్తిని పంపిస్తుంది. దాన్ని మీరు పూర్తిగా మీ నాభి స్థానం నుంచి రిసీవ్ చేసుకుంటారు. మీ తల్లి గర్భం నుంచి పూర్తిగా బయట జరిగే వినికుడి శబ్దంతో పూర్తిగా వింటున్నారు. కరెక్ట్గా 9 నెలలు పూర్తయింది. మీ యొక్క తల్లి గర్భం నుంచి మీరు బయటపడే సమయం పూర్తిగా వచ్చింది. క్యా- క్యా- గట్టిగా ఏడుస్తూ ఆ చక్కని రూపంతో మీరు మీ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చారు. మీ తండ్రి మిమ్మల్ని ఎత్తుకుని ముద్దు పెట్టినప్పుడు పూర్తిగా
ఈ విశ్వంలో నాకన్నా గొప్ప వ్యక్తి లేడని మీరు అనుభూతిని తీసుకున్నారు. మీ తండ్రి ఎంతో గొప్పగా మిమ్మల్ని ఎత్తుకుని ముద్దులాడుతున్నారు. మీ తల్లి యొక్క ఒడిలో వచ్చి మీరు పాలు తాగుతున్నారు. మీకు 6 నుండి ఎంతో ఆనందంగా ఆడుకుంటూ కేరింతలు కొడుతూ కూడా ఇంకో 6 నెలలు వచ్చింది. ఇప్పుడు మీ వయసు 1 సంవత్సరం పిల్లవాడు, 1 సంవత్సరం బేబీ. ఎంతో సరదాగా సినిమాలతో ఉయ్యాల్లో ఉంటూ ఆడుకుంటూ కేరింతలు కొడుతూ ఎంతో ఆనందంగా పార్టీ స్టేజ్ నుంచి మెల్లిమెల్లిగా 2 సంవత్సరాలు పూర్తయి మెల్లిమెల్లిగా మీకు పాకుతూ అలవాటైంది. పూర్తిగా 2వ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి వచ్చారు. ఇక మీదే రాజ్యం. అటు తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను ఎంతో బాగా తీసుకుంటున్నారు. 4వ సంవత్సరం మిమ్మల్ని స్కూల్లో తీసుకెళ్ళి స్కూల్లో వేసిన సంవత్సరం. అక్కడ ఉండడానికి ప్రారంభంగా ఇచ్చారు. తర్వాత అక్కడ ఉన్న ఫ్రెండ్స్ చూసి ప్రతిరోజు కూడా ఉన్న స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్లో పూర్తిగా ఆ రోజు మీరు కొత్త బట్టలు వేసుకున్నారు, స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి స్పీట్లు కూడా తీసుకెళ్లారు, పలకలు తీసుకెళ్లారు, కణికలు తీసుకెళ్లారు. మొత్తం అందరికీ పంచి పెడతా చాక్లెట్లు బిస్కెట్లు కూడా పంచిపెడుతున్నారు. అక్కడ ఆ సమయంలో పూర్తిగా మీ స్నేహితుల దగ్గర నుంచి మీకు ఎదురైన ఇబ్బందులు అన్నిటినీ క్షమించండి. అక్కడ ఉన్న ప్రతి పరిస్థితిని అంగీకరించండి. 5వ సంవత్సరం పూర్తిగా ఎంతో ఆనంద స్థితి. అప్పుడు కూడా మీ యొక్క మనసులో మీ గురించి తప్పుగా మాట్లాడిన మాటలు, మిమ్మల్ని పుట్టిన సన్నివేశాలు, మీ తల్లిదండ్రులు పుట్టినప్పుడు మీరు ఎంతగానో బాధపడి ఉంటారు. మీ అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు పుట్టినప్పుడు కూడా మీరు ఎంతగానో బాధపడి ఉంటారు. అవన్నీ కూడా అప్పుడు పూర్తిగా మన యొక్క సోల్ కాన్షియస్ నుంచి రిమూవ్ చేసేస్తాం. పూర్తిగా రిమూవ్. మాకు ఈ అనుభవం అవసరం లేదు. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. మాకు ఈ అనుభవం అవసరం లేదు అని చెప్పేసి వస్తే ఇంకా ముందుకు వెళ్తున్నారు. 6వ సంవత్సరం మీకు ఇప్పుడు మొత్తం అంతా కూడా అన్ని భయాలు పోగొట్టుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆనందంగా చూస్తే ఎంతో బ్రహ్మాండమైన స్థితిలో తయారవుతున్నారు. 7వ సంవత్సరం
10వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఎంతో పూర్తిగా ఆనంద స్థితి. అప్పుడు మీ గురించి పక్క వాళ్ళు అన్న మాటలు ఏవి కూడా తీసుకోవద్దు. పూర్తిగా ఆనంద స్థితిలో, పరమానంద స్థితిలో గడుపుతున్నారు. ఆ తర్వాత మీ అమ్మ ఇంటికి వెళ్ళగానే మీకు పాయసం చేసి పెట్టారు. పూర్తిగా ఎంతో ప్రేమగా తింటున్నారు. ఎంతో ప్రేమగా తింటున్నారు. ఎంతో ప్రేమగా తింటున్నారు. మీ అక్కలు చెల్లెళ్ళు అందరూ ప్రేమతత్వంలో పెంచేశారు. అప్పుడు మీ నాన్నగారు పుట్టిన విషయాలను కూడా మీరు పూర్తిగా అంగీకరిస్తారు. మీ నాన్నగారిని, మీ అమ్మగారిని, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రేమిస్తున్నారు. పూర్తిగా బ్రహ్మాండమైన స్థితిలో పూర్తిగా లవ్ ఎనర్జీని పంపిస్తున్నారు. పూర్తిగా ప్రేమతత్వాన్ని పంపిస్తున్నారు. పూర్తిగా లవ్ ఎనర్జీతో పూర్తిగా నిండిపోయి ఉన్నారు. ఆ సమయంలో మీరు భయపడ్డ సంఘటన అన్నిటినీ కూడా ఆనందకరంగా మార్చేస్తున్నారు. మీకు చిన్నప్పుడు ఉన్న భయాలన్నీ కూడా తీసేస్తున్నారు. 10వ సంవత్సరంలో ఉన్న భయాలన్నీ రిమూవ్ చేసేస్తున్నారు. కట్ 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 పూర్తిగా రిమూవ్ డిలీట్ పూర్తిగా డిలీట్ చేస్తారు. పూర్తిగా 15వ సంవత్సరం వచ్చింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎంతో బాగా రాస్తున్నారు. అప్పుడు మీకు మార్కులు రావని హేళన చేసే వాళ్ళందరికీ కూడా పూర్తిగా మీ మార్కులు తీసుకొచ్చి చూపించి మీరు పూర్తిగా మంచి స్థితిలో మంచి ర్యాంక్‌తో పాస్ అయ్యారు మాస్టర్స్. ఈ సమయంలో మీ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో మిమ్మల్ని ఎవరైనా సరే కొడతం గాని, మీతో తప్పుగా ప్రవర్తిస్తాం గాని, మీ యొక్క మిమ్మల్ని కించపరచడం గాని చేసి ఉంటే వాళ్ళందరినీ కూడా క్షమించేయండి పూర్తిగా. విషయం అనిపించిన క్యారెక్టర్ అది. వారు సరిగ్గానే పాటిస్తున్నారు. ఆ సమయంలో మీరు పడ్డ భయాలు పూర్తిగా తీసేస్తూ ఆ సమయంలో మన మాటలు బట్టి కానీ, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బట్టి గాను, మనకు తెలియకుండానే పూర్తిగా అప్లై చేసేస్తూ ఉంటాం మాస్టర్స్. అవన్నీ పూర్తిగా రిమూవ్ చేయాలి. పూర్తిగా నాలో ఉన్న సరికాని ఆలోచనలు, సరికాని భావనలు, సరికాని భయాలను పూర్తిగా రిమూవ్ చేసేస్తున్నాం.
పూర్తిగా అక్కడి నుంచి క్రమంగా 21వ సంవత్సరం అడుగు పెట్టారు. అన్నీ తెలిసిన సమయంలో ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఏం చేస్తున్నప్పుడు కూడా మీ బంధువుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ర్యాంక్ వచ్చింది, ఏం చేస్తున్నావు అన్నప్పుడు కూడా మీరు మౌనంగా అయిపోతూ పిన్ డ్రాప్ సైలెంట్గా పూర్తిగా సాధారణ స్థితికి పూర్తిగా పిన్ డ్రాప్ సైలెంట్ వస్తాకి ప్రయత్నిస్తున్నారు. అక్కడ నుంచి పూర్తిగా మీ ఆత్మ పుట్టినప్పటి నుంచి ఈ జన్మలో మీరు మీ తల్లి గర్భం నుంచి బయటకు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు మీలో ఉన్న బ్లాక్ ఎనర్జీ ఏదైతే ఉందో, సరికాని భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా రిమూవ్ చేసేస్తున్నాం. రిమూవ్ రిమూవ్ రిమూవ్. పూర్తిగా మహా చైతన్యంతో కనెక్ట్ అయిపోతూ పూర్తిగా మన ఇన్నర్ లో ఉన్న భయాలన్నీ తీసేస్తున్నాం మాస్టర్స్. పూర్తిగా 25వ సంవత్సరంలో మీకు తెలిసి కానీ తెలియదు కానీ ఎవరితో అయినా తప్పుగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించినా, తప్పుగా ఇబ్బంది పెట్టున్నా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. పూర్తిగా అక్కడ ఉన్న భావాలను మార్చేసుకుంటూ ఎంతో ఆనందకరమైన స్థితిలో వచ్చి 30లో అడుగు పెడుతున్నాం. అప్పటికి పెళ్ళిళ్ళు కూడా అయిపోతూ ఎంతో ఆనందంగా ఉంటున్నారు. అక్కడి నుంచి 35లోకి వెళ్తాం. 35లో పూర్తిగా మనలో ఉన్న ప్రతి నాడికి కూడా పూర్తిగా అవసరాలన్నీ కూడా పూర్తిగా రిమూవ్ చేసి సెట్ ఇచ్చేసింది. పూర్తిగా ఆయన ఒక్క మాటకు పూర్ణాత్మక నుంచి దివ్య శక్తిని తీసుకుంటూ మనం పూర్తిగా ఒక కాంతి స్వరూప దారులుగా మాట్లాడుతుంది మాస్టర్స్. పూర్తిగా 35వ సంవత్సరంలో మనం తీసుకున్న జాబ్స్ కానీ మన ఫ్యామిలీ విధానంలో కానీ ఎవరితో తప్పుగా ప్రవర్తించిన అందరినీ క్షమించేది పూర్తిగా మనం ఏ బ్లాక్ లేకుండా పూర్తిగా ఒక సముద్ర స్నానం చేసినప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు కలుగుంటాయో అలా మొత్తం పూర్తిగా ఆవిడ యొక్క ఫీజు తీసేస్తే పూర్తిగా ముందుకెళ్తుంది. ఈ సమయంలో మనలో ఉన్న సరికాని ఆలోచనలన్నీ కూడా ఒక బాక్స్ లో పెట్టేస్తూ సరైన భావనలన్నీ ఒక బాక్స్ లో పెడుతున్నాము. సరైన భయాలన్నీ కూడా ఒక బాక్స్ లో పెడుతూ ఆ బాక్స్ పూర్తిగా మనలో ఉన్న సరికాని మాటలన్నీ బాక్స్ లో పెడుతున్నాం. మనలో ఉన్న సరికాని గైడెన్స్ అంతా బాక్స్ లో పెడుతూ పూర్తిగా ఆ బాక్స్ ని విశ్వంలో విడిచిపెట్టేస్తున్నాం. పూర్తిగా 45వ సంవత్సరం ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. 50వ సంవత్సరం ఇంకా ఆనందంగా గడుపుతున్నారు. 55వ సంవత్సరం ఇంకా ఆనందంగా గడుపుతున్నారు. 60వ సంవత్సరం ఇంకా ఆనందంగా గడుపుతున్నారు. 65వ సంవత్సరం ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. 70వ సంవత్సరం ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. 75వ సంవత్సరం ఎంతో ప్రాణపుత్రంలో వచ్చారు. 90s వచ్చారు. పూర్తిగా ప్రస్తుతం
మన యొక్క ఆత్మ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి దాన్ని కూడా మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ లో ఉన్న బ్లాక్స్ అన్నిటిని విడిచివేస్తున్నాం. పూర్తిగా విడుదల చేస్తున్నాం. పూర్తిగా విడుదల చేస్తున్నాం. పూర్తిగా విడుదల చేస్తున్నాం. మనలో ఉన్న బ్లాక్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తాం మాస్టర్స్. పూర్తిగా మన చిన్నతనం నుంచి ఇప్పుడు దాకా ఉన్న బ్లాక్స్ అన్నిటిని మన యొక్క చిల్డ్రన్స్ యొక్క ఇన్నర్ చైల్డ్ లో ఉన్న పూర్తి బ్లాక్స్ అన్ని రిమూవ్ చేసేస్తూ ఈ క్షణాన మనకి ఇంకా ఎవరి మీద ఉన్న కోపం ఉంటే దయచేసి వాళ్ళకి చెప్పండి. సోల్ పరంగా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. పూర్తిగా బ్రహ్మానంద స్థితిలో పూర్తిగా ఎంత చక్కని స్థితిలో మన దగ్గర ఉన్న ఎమోషన్స్ అన్ని కూడా బాక్స్ లో పెట్టేస్తూ ఆ బాక్సులన్నీ కూడా పూర్తిగా విశ్వానికి అప్పు చెప్పేస్తున్నాం. ఆర్శేష అగ్నిజ్వాలంలో దహించేస్తూ పూర్తిగా మనకు కావలసిన ఎనర్జీని మాత్రమే తీసుకుంటున్నాం. పూర్తిగా ప్రేమతత్వాన్ని మాత్రమే తీసుకుంటున్నాం. మనకు కావలసిన లవ్ ఎనర్జీ మాత్రమే తీసుకుంటున్నాం. మనకు కావలసిన ఆత్మశక్తిని మాత్రమే తీసుకుంటున్నాం. పూర్తిగా రిలాక్స్ అయిపోయి బాడీ మొత్తం పూర్తిగా ప్రేమతత్వంలోకి వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు దాకా సరికాని భావాలని తీసేస్తూ చెప్పుకోండి, ఐఎమ్ హెల్తీ, నేను సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారైపోయాను. ఐఎమ్ స్ట్రాంగ్, నేను బలవంతుడిగా మారిపోయాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ సక్సెస్ఫుల్, నేను పూర్తిగా ఒక ఉన్నతమైన ఆత్మగా మారిపోయాను. విజయాన్ని సాధించి ఒక శక్తిగా మారుతున్నాను. పూర్తిగా ఒక పరమాత్మ స్థితిగా మారుతున్నాను. బ్రహ్మాండమైన స్థితిగా మారుతున్నాను. ఇది నాకు ఈ రోజు నుంచి పూర్తిగా సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఆనందకరమైన జీవితాన్ని గురువుల వల్ల వస్తాయని పూర్తిగా నమ్ముతూ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న పూర్తిగా సంపూర్ణ తత్వాన్ని తెచ్చుకుంటూ ఆనందకరమైన జీవితాన్ని నేను పడుతానని పూర్తిగా నమ్మకం, విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు దాకా కొనసాగించిన ప్రక్రియ మొత్తం కూడా ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్ అంతా కూడా పూర్తిగా మైండ్ లో సోల్ పరంగా జరుగుతుంది. ఈ సోల్ మొత్తం కంప్లీట్ గా ప్రాసెస్ అంతా సక్సెస్ఫుల్ గా ఉందండి. సక్సెస్, సక్సెస్, సక్సెస్ అంత విజయవంతంగా ప్రాసెస్ పూర్తి చేస్తున్నాం. 92469212121212 కోడ్ ఇస్ రైట్. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2
30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21,
20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఇప్పటిదాకా మనం చేసిన ప్రాసెస్ అంతా పూర్తిగా సేవ్ అవుతూ పూర్తిగా ఆత్మ నుంచి పరమాత్మ చేరుకుంటూ పూర్తిగా విశ్వంలో కలిసిపోయింది. ఎంతో ఆనంద స్థితిలో మెల్లిగా తగినంత సమయం తీసుకుని మీ యొక్క యథాస్థితికి నార్మల్ గా పూర్తిగా బయటకు వచ్చేయండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1. రిలాక్స్. మెల్లిగా కెమెరా ఆన్ చేసుకోండి. ఎంతమందికి ప్రాసెస్ జరిగిందో చేతి హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది పూర్తిగా వాళ్ళ యొక్క స్థితి మార్చుకున్నారు చెప్పండి. హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, పూర్తిగా అందరూ కూడా రిలాక్స్ అయిపోయి నార్మల్గా వచ్చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓపెన్ యువర్ ఐస్. మెల్లిగా ఇప్పుడు దాకా మీరు చేసిన ప్రాసెస్ అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ ఉంది. మెల్లిగా మీ యథాస్థితికి రండి మాస్టర్స్. మీరున్న పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న శబ్దాలను గమనించుకుంటూ మెల్లిగా యథాస్థితి వచ్చేయండి. ఎంతమంది సక్సెస్ఫుల్ గా చేశారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుని అందరూ కూడా. చాలా గ్రేట్ వర్క్ చేశారు. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Jai Ho Patni. Thank you, sir. Thank you. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you. ఓకే ఓకే Thank you, sir. Thank you. ఓకే Thank you, sir. Thank you, sir. ఓకే. అమ్మ జ్యోతి, నువ్వు మాట్లాడి మిగిలిన వాళ్ళందరికీ మాట్లాడుతా ఛాన్స్ ఇవ్వమ్మా. ఇవాళ అందరూ మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేయండి, జ్యోతి అవకాశం వస్తుంది. ఓకే. Thank you, sir. సాయి లక్ష్మి గారు మాట్లాడండి. మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. సార్, చెప్పండి. స్టార్టింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్నప్పుడు మనం పరిగెడతాం చూడండి సార్, చాలా వేగంగా పరిగెత్తి ఆగుతాం కదా. ఎంత వేగంగా హార్ట్ కొట్టుకుంటుందో, పండుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు కూడా అదే హార్ట్ కొట్టుకుంటూనే ఉంది సార్, స్పీడ్ గా. ఎందుకనో తెలియలేదు సార్, చాలా చాలా బాగుంది అది. అసలు ఆగల నిమిషం కూడా నా సౌండ్ నాకే అనిపిస్తుంది సార్ హార్ట్. ఓకే, బాగా చేశారు, ఫీల్ అయ్యారు. Okay. ఓకే, బాగుంది. జ్యోత్స్నాదేవి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఇది అంటే మనం సార్ మాట్లాడమంటే ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. మీరు ఆన్ చేసుకోండి జ్యోత్స్నాదేవి. ఎవరు మాట్లాడారో వాళ్ళే ఆన్ చేసుకోండి. ఓకే, జ్యోత్స్నాదేవి గారు మాట్లాడండి. నమస్తే సార్. మనము అంటే అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం అనేది ఫీల్ అయ్యాను. అంటే మనం అప్పుడు క్రిస్టల్ గా వస్తాం కదా మనము. దాన్ని మనం చిన్న ఉన్నప్పుడు ఎలా ఉంటాము, ఏదెలా, ఆ తర్వాత మనలో ఉన్న అంటే ఆయా సందర్భాలను బట్టి మనం ఎలా బ్లాక్స్ ఏర్పరచుకుంటాం అవి ఉన్నాయి కదా. ఆ చిన్నప్పటి నుండి మనం అంటే 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, ఇంకా మ్యారేజ్, ఇట్లా
మన వైట్ పేపర్స్ కాల పెడితే బ్లాక్ వస్తాయి కదా, బ్లాక్ అయినా అంటే మనలో ఉన్న బ్లాక్స్ అన్ని ఇట్లా ఒక్కొక్క పేపర్ గా ఇలా మన నుండి ఇట్లా వెళ్ళిపోతున్నాయి బయటికి, అంటే విశ్వంలోకి వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్. అట్లా ఇంకా మనకు ఏర్పడిన బ్లాక్లు మొత్తం అలా పోతూనే ఉన్నాయి అన్నట్టు ప్రాసెస్ జరిగినంతసేపు. చాలా బాగుంది. సూపర్ సూపర్. శాలిని గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఒక నమస్తే. సిచ్యువేషన్ లో బాగా ఏడుపు వచ్చేసింది సార్. ఒక సిచ్యువేషన్ లో నవ్వు వచ్చింది. అది బ్లాక్స్ రిమూవ్ అన్నప్పుడు వన్ సైడ్ హెడ్ నుంచి ఏదో పోయినట్టుగా అలా అనిపించింది. చాలా తలంతా లాగేసింది సార్. తర్వాత ఒక 2 seconds తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. తర్వాత Okay. ఎనర్జీ తీసుకుని అలా హ్యాపీగా ఉన్నట్టు అనిపించింది సార్ ఫైనల్ గా. ఓకే శ్రీ సూపర్. లిఖిత గారు థ్యాంక్ యూ. శ్రీ లిఖిత గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఇవాళ చాలా వేరియేషన్స్ కనిపించాయి సార్. మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ హార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని ఇలా చెప్తున్నారు కదా. సో అంటే మీరు ఆ మెసేజ్ ఇవ్వక ముందే నా మైండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే, ఓకే ఇప్పుడు నీ బ్రీత్ వినిపిస్తుంది, ఇప్పుడు నీ హార్ట్ లబ్డబ్ వినిపిస్తుంది అని చెప్పి. అండ్ చేస్తున్నంతసేపు కంప్లీట్ గా అసలు బాడీ అంతా ఫుల్ వైబ్రేట్ అయినట్టు, నా సోల్ నేనే బయటకు వచ్చి చూసుకున్నాను అని చెప్పి, నా చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు ఏమైతే ఎక్స్పీరియన్సెస్ అయ్యాయో అవన్నీ జస్ట్ ఫ్లాష్ ఆఫ్ సెకండ్స్ లో అట్లా బూమ్ అయ్యి రీక్రియేట్ అయినట్టు అనిపించింది సార్. అండ్ లాస్ట్ కి మెడిటేషన్ అయిపోయినప్పుడు లైక్ నథింగ్నెస్ అనే ఒక మెసేజ్ వచ్చింది. మరి అది ఎలా ఏంటి అని నాకు అనిపించలేదు, కానీ లైక్ అంతా నథింగ్నెస్ ఏం లేదు మొత్తం అన్నట్టు అనిపించింది. అండ్ చేసినప్పుడు కూడా లైక్ అంటే ఒక లైటింగ్ తో ఫ్లవర్స్ ఇట్లా డిఫరెంట్ గా అనిపించింది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉన్నాయి అసలు చేస్తున్నప్పుడు అలా. ఓకే ఓకే గుడ్ గుడ్. బాగా చేస్తారు. సూపర్. ఓకే బాగా సుధామణి గారు చేస్తారు. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. పుట్టిన వెంటనే మా మా నాన్న ఎత్తుకొని ముద్దు పెట్టుకున్న ఆ స్పర్శను గమనించినాను సార్. ఆ స్పర్శను గమనించినాను. అన్ని మొత్తం ఎట్లంటే అక్క చెల్లెళ్ళు అందరం మొత్తము స్కూల్ జాయిన్ కావడము, మాదంతా చాలా పెద్ద ఫ్యామిలీ సార్ అది. అందరూ కనిపించడము, చేయడం, అందరితో ఆడుకోవడము. అప్పట్లో ఇది మేము ఇంటర్ ఉన్నప్పుడు ఏమో పత్రి సార్ మా ఇంటికి వచ్చేవాడంట సార్. మా చిన్నాయన ఫ్రెండ్ అంట. మా చిన్నాయన చెప్తారు. అది మా చిన్నాయన ధ్యానంలో చెప్తున్నట్టు అనిపించింది సార్ నాకు. మా చిన్నాయన మాటలు. ఆయన తర్వాత ఇదైన తర్వాత నాలో ఉన్న వీక్నెస్ ఏమంటే, చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్ద ఫ్యామిలీ, పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి ఎదురు మాట్లాడే ఇది లేదు. ఇదే ఉంది. ఆ బ్లాక్ నిన్నటి నుంచి మీరు క్లాస్ లో కూడా అన్నారు, మీరు మాట్లాడుకుంటే అది కూడా ఒక బ్లాకే, అది కూడా ఒక బ్లాకే అని చెప్పేసేసి. అది ఈ రోజు ఏమైపోయిందంటే, నేను తప్పు చేస్తున్నాను, మాట్లాడాలా అని నిన్నటి నుంచి అనుకుంటున్నా నేను. కానీ ఈ రోజు ఏమైంది, మీరు ఇదైన తర్వాత ఆ బ్లాక్ మొత్తం అంతా ఆకాశంలో పోయి ఒక మంట లెక్క మండిపోయింది. మండిపోయి వినాయకుడు చాలా డీప్ గా వెళ్ళిపోయినాను. వినాయకుడు కనిపించాడు, విగ్రహము కాలిపోతుంది. అట్లా ఇదైంది. తర్వాత ఎందుకో భలే ఆనందం వేసింది సార్. ఇంతకు అందరూ ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టు అయిపోయింది కంప్లీట్ గా. మన తప్పులు క్షమించు అని అంటే, మనం చిన్నప్పుడు ఎన్నో తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేసింటాము. ఆ తప్పులన్నీ ఇదైపోయి ఒక్కసారి కళ్ళలో నీళ్లు కారిపోయినాయి సార్ నాకు. ఇంత అవకాశం ఇది అని చెప్పేసి. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్. రాధా గారు మాట్లాడండి. నమస్తే సార్. ఈరోజు సార్ నాకే అలాగే అనిపించింది సార్. తెలియక చేసిన తప్పులు 20 years 30 years మీరు 15 years అన్నప్పుడల్లా
కొన్ని ఎదురు మాట్లాడింటాం, తెలియక కొన్ని తప్పులు చేసింటాము. అవన్నీ క్షమించు అన్నప్పుడల్లా నాకు అంత రిలాక్స్ అవుతారా, అంత నాకు వైట్ పేపర్లకి ఏదో నేను అమృతంలో స్నానం చేసినంత ఫీల్ అయిపోయింది సార్. నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. నేను ఎంత ఇప్పటి నుంచి నేను క్లారిటీ నేను అన్నట్టు అనిపించింది సార్ నాకు. ఎంత ఓకే, రిలాక్స్. థ్యాంక్ యూ సో బాగా మచ్. చేస్తారు. ఓకే ఓకే, బాగా చేస్తారు, బాగా చేస్తారు, సూపర్. సుస్మిత గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఆ మదర్ ఊములో గుర్తులేదు కానీ ఫాదర్ తీసుకొని ముద్దు పెట్టిన సెన్స్ చాలా హ్యాపీ అనిపించింది సార్. అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ఫాదర్ తలుచుకోగానే. ఇంకొకటి అందరినీ క్షమించేయాలి, అప్పుడేదో తెలిసి తెలియకుండా చేసాము, ఇప్పుడు మెచ్యూర్ ఉంది కదా అని అదొక ఫీల్ వచ్చింది. ఇంకోటి మన ఫీలింగ్స్ అన్ని ఒక బాక్స్ లో తీసి విశ్వానికి వదిలేయమన్నప్పుడు ఏదో అన్ని సముద్రంలో వెళ్ళిపోతున్నట్లు తీసుకెళ్ళిపోతున్న ఫీలింగ్ వచ్చింది సార్. ఓకే, సూపర్ అండి, సూపర్, ఇన్నర్ గా బాగా అయితే చేస్తారు. చాలా హ్యాపీగా ఉంది. వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఓకే, రాజేశ్వరి గారు మాట్లాడండి. ఓకే ఓకే అండి, బాగా చేస్తారు. నమస్తే సార్. నమస్తే. అంటే చిన్నప్పుడు అన్నారు కదా సార్, అప్పుడు 2 years బేబీ అన్నప్పుడు నాకు ఆ బేబీ పిక్చర్ కనిపించింది. ఓకే. తర్వాత మనలో మొత్తం బ్యాడ్ క్వాలిటీస్ అన్ని రిమూవ్ చేస్తున్నారు అన్నప్పుడు బటర్ఫ్లైస్ ఎగురుతూ పైకి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది సార్. ఓకే, తర్వాత కాళ్ళు విపరీతంగా అక్కడ నుంచి మెడిటేషన్ మొత్తం అయ్యేంత వరకు కాళ్ళు విపరీతంగా లాగేస్తున్నాయి సార్. భయాలన్నీ కూడా పూర్తిగా, అంటే నెగిటివ్ ఏదైతే ఉందో, అంటే మీలో ఉన్న బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఓకే ఓకే సార్. మీరు కూర్చొని చేశారా, పడుకొని చేశారా? పడుకొని చేశాను సార్. పడుకునే చేశారు. ఓకే, రైట్, నో ఇష్యూ, బాగా చేస్తారు, బాగుంది. బయటకి ఎప్పుడైనా రిలీజ్ చేస్తాం అన్నది నేర్చుకుంటే సరిపోతుంది. ఎప్పుడన్నా ఒక వైబ్రేషన్ ని బయటికి రిలీజ్ చేస్తా నేర్చుకుంటే చాలా మంచి విషయం, బాగా చేస్తారు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సార్. అనిత గారు ఓకే. మాట్లాడండి. నమస్తే జ్యోతి మ్యామ్. నమస్తే సార్. నేను పడుకునే చేస్తాను సార్. అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏదైనా మనం కదులుతుంటే అమ్మ పొట్ట మీద చేపెట్టి అంటది కదా, తాకుతుంది కదా, అలా పట్టుకున్నట్టు అనిపించింది. పుట్టంగానే అమ్మ స్పర్శ అనేది తెలిసింది సార్. ఆ ఫీలింగ్ చాలా బాగుంది. ఆ తర్వాత నాకు ఏదో ఎవరో కాళ్ళు లాగుతున్నట్టు అనిపించినాయి. నా మీద నుంచి ఏదో ఒక నీడ నా లోపల నుంచి ఒక్కసారిగా అలా బ్లాక్ గా ఒక నీడ అలా వెళ్ళిపోయినట్టు ఫీల్ అయ్యాను సార్. అలా అనిపించింది సార్. చాలా రిలీఫ్ గా ఉంది ఇప్పుడు. ఓకే, చాలా గుడ్, బాగుంది సూపర్, సార్. బాగా చేస్తారు. ఓకే, బాగా చేస్తారు, సూపర్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, దేవి అనుకమ్ గారు మాట్లాడండి. మైక్ ఆన్ అవ్వాలి, మైక్ ఆన్ అవ్వలేదు మీకు. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. నాకు అదే అమ్మ కడుపులో ఉన్నారు అని చెప్పారు కదా స్టార్టింగ్, అప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. అసలు చాలా ఆనంద స్థితికి వెళ్ళాను. ఆ తర్వాత మీరు పుట్టినప్పుడు ఆ చిన్న పాప ఏంటే అన్నీ అలా ఫీల్ అవుతూ వెళ్ళాను సార్. చాలా బాగుందండి, చాలా డీప్ గా వెళ్ళాను సార్ ఈసారి. నేను 40 years అని చెప్పేసరికి నన్ను నేను అలా ఫుల్ గా చూసుకున్నాను సార్. నాకు బాగా కనిపించాను ఏంటో మరి. ఆ తర్వాత బాక్స్ లో పెడుతున్నాను ఇవన్నీ అన్నారు కదా, అవన్నీ కూడా చాలా ఫీల్ అయింది సార్ నేను. కానీ కాళ్ళు మాత్రం చాలా ఎక్కువ లాగేసినాయి సార్ అసలు. అంటే మీరు అందరూ అంత లగేజ్ మారుతున్నారు రోజు, అవసరం. అలా ఇంకా అందరూ అంత లగేజ్ మారుతున్నారు అవసరం లేకుండా. కానీ చాలా డీప్ లెవెల్ లో చాలా బాగా జరిగింది సార్. మెడిటేషన్ చాలా బాగా చెప్పారు సార్. అసలు చాలా బాగా ఫీల్ అయ్యింది సార్. ఇది 1 day ప్రాసెస్. యాక్చువల్లీ ఇది 1 day ప్రాసెస్ చేయించాలి ఇది, కానీ మనకు అంత టైం లేదు కదా అని చెప్పి చేయించా. అది 1 day చేయాలి. ఇది కూడా ఏంటి అంటే ఇప్పుడు రేపు పొద్దున్న నుంచి మీరు అంటే
ఈ రోజు ఫీల్ అవున వాళ్ళందరికీ కూడా రేపు పొద్దున అలాగ మనం రికార్డింగ్ చేసాం కాబట్టి మళ్ళీ రేపొద్దున కూడా మీరు మీకు కుదిరిన టైంలో అంటే మీరు నిద్రపోయేటప్పుడు ఇంకెవరు లేరు ఇంకా నేను నిద్రపోతున్నాను అన్నప్పుడు ఒకసారి మళ్ళీ పెట్టుకు చేయండి. ఒక ఫీల్ అవ్వకపోతే ఫీల్ అయితే ఒక విడిచిపెట్టండి. ఫీల్ అవ్వకపోతే నాకు ఇంకేమి తెలియదు ఉన్న వాళ్ళకి రేపొద్దున అలాగే వీడియో రికార్డ్ చేసి పెడతాం కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే పూర్తిగా ఎందుకు పడుకొని చేయండి అని చెప్పామంటే పూర్తిగా ఇప్పుడు ఒక కంఫర్ట్ లెవెల్ అంటే మీన్ పర్టికులర్ గా సుఖ స్థిరాసనంలో కూర్చొని శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మరి ఇప్పుడు క్లాసులో మేము అవన్నీ చెప్పాము మళ్ళీ మా మీద ప్రయోగాలు చేసి ఎలా పడితే అలా కూర్చోమన్నారు కదా అని కూర్చుంటారని చెప్పం. కానీ ధ్యానం అన్నది ఎప్పుడు కూడా రిలాక్స్ గా ఎప్పుడైతే ఆఖరికి మనం వేసుకున్న వస్త్రం కూడా అంటే పూర్తిగా మనం వేసుకునే బట్టలు కూడా టైట్ ఉండకూడదు, లూజుగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఎక్కడ కూడా వెనకాల బ్యాక్ సపోర్టు అది ఇది మన శరీరం ఎక్కడ నొక్కకుండా ఉండి మనం ఎంత ఫ్రీగా ఉంటామో అంత ఫ్రీగా మనం పూర్తిగా కూర్చున్న స్థితిలోనే సమాధి స్థితికి వెళ్ళిపోతాం. అది కరెక్ట్ అయిన ధ్యానం. మనం ఏం చేస్తాం అంటే ఇలా బిగిసిపోయి ఇలా కూర్చోవాలి, స్టిక్ గా కూర్చోాలా అది కాదు. రిలాక్స్ గా. అందుకే ఎందుకంటే ఎప్పుడు కూడా మన గ్రూప్ లో చేసి మాత్రం ఇలాగే చేయండి. కానీ మీరు మాత్రం పర్సనల్ గా చేసుకుంటే మీ రూమ్ లోకి వెళ్తే ప్రశాంతంగా కూర్చొని లూజ్ బట్టలు వేసుకుని ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి. అప్పుడు మాత్రం మీరు అనుకున్న ఏమి సాధిస్తారు, ఫాస్ట్ గా వెళ్తారు మీరు ముందు. ఓకేనా? ఓకే. శిరీష గారు మాట్లాడు. నమస్తే మాస్టర్. మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 6 ఇయర్స్ వరకు నేను ఫీల్ అవుతూ వచ్చాను మాస్టర్. దాని తర్వాత మీరేం చెప్తున్నారో కూడా నేను అంటే నాకు మైండ్కి వెళ్ళలేదు మాస్టర్. అలాగా ట్రాన్స్లోనో మరి ఎలానో అర్థం కాలేదు మాస్టర్. అంటే ఏదో నా బాడీ మాత్రం జస్ట్ జర్క్ ఇచ్చినట్టుగా జస్ట్ ఒక్కసారి ఉలిక్కి పడినట్టుగా అనిపించింది మాస్టర్. మళ్ళీ మెడిటేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను బయటికి రాగలిగాను మాస్టర్. మీరేం చెప్తున్నారో కూడా నేను వినలేదు మాస్టర్ అదంతా. నిన్న రాత్రి సినిమా చూపిస్తాను. అంటే 6 ఇయర్స్ వరకు ఉన్నాను. మీ మాటలని వినపడుతున్నాయి. దాని తర్వాత నుంచి అసలు వినిపించలేదు మాస్టర్. ఏం లేదు, అది మళ్ళీ రేపు పొద్దున్న వీడియో పెట్టి మళ్ళీ చేయండి ఒకసారి. ఏం లేదు అంటే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. ట్రాన్స్ లోకి వెళ్ళకుండా కొద్దిగా అవగాహనతో చేయండి అంతే సరిపోతుంది. రేపు పొద్దున్న వీడియో పెడతాక మళ్ళీ చేయండి సరిపోతుంది. ఏం ప్రాబ్లం లేదు. అయినా ఆల్మోస్ట్ ఇక్కడ ప్రాసెస్ అందరికీ జరిగింది. ఇన్ కేస్ అంటే జరగలేదంటే మీకు ఆ ట్రాన్స్ లో జరిగిపోవచ్చు. గమనించిన వాళ్ళకి ఇలా తెలుస్తుంది, గమనించిన వాళ్ళకి కూడా జరుగుతుంది. అందరికీ జరిగింది. ఇక్కడ మాత్రం నొప్పి వస్తుంది మాస్టర్. ఇక్కడ మాత్రం నొప్పి వచ్చేస్తుంది. మరి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర మరి మెడిటేషన్ తర్వాత నుంచి స్టార్ట్ అయింది పెయిన్. ఏమైందో ఏం కాదు, తగ్గిపోతుంది. వాటర్ తాగి రిలాక్స్ గా కూర్చొని తగ్గిపోతుంది. నమస్తే సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు అంటే మీరు చెప్పారు కదా హార్ట్ బీట్ అలా కొట్టుకుంటుంది గమనించండి అనేసి. అప్పుడు నాకు స్పష్టంగా వినిపించింది సార్. తర్వాత సార్ ఇప్పటికీ అమ్మ చెప్పేది అంటే నాన్న వెళ్ళిపోయిన తర్వాత నీకు అంటే నీ పుట్టిన తర్వాత అమ్మ పుట్టిందమ్మా అనుకొని నాన్న ఎప్పటికీ అన్నారు కదా అనేసి అప్పుడు నాకు ఫీల్ అయ్యాను సార్. అంటే అమ్మ కొడుకు నుంచి బయటకు వచ్చాక నాన్న అంటే దగ్గర నుంచి చూసాను సార్. నాన్న అలా పట్టుకొని అంటే నా అమ్మ పుట్టింది కదా అనేసి చాలా ప్రేమగా దగ్గర తీసి ఆ ఫీల్ వచ్చింది సార్. అది అంటే చాలా రోజుల తర్వాత నాన్నకి ఇంత దగ్గర నుంచి చూసాను అనేసి చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా చిన్నప్పటి నుంచి చాలా కేర్ తీసుకుంటారు నా వేళ అంత ప్రేమగా చూపించి నాకు స్నానం చేసాక అమ్మ అంత చేయదు కానీ నాన్న చాలా చేశారు సార్. అంటే ఏదైనా సరే ఆ ఫీల్ వచ్చింది. తర్వాత అలా కొంచెం అలా 6 ఇయర్స్ 7 అలా చాలా పెంచేశారు. నేను అమ్మ మాటలు ఎప్పుడు వినలేదు. బావ కూడా నేను చాలా ఫీల్ అయ్యాను. అమ్మమ్మ ఇప్పుడు చెప్పేది ఇవన్నీ నేర్చుకోమ్మా అప్పుడు ఏం చేయదు ఇవన్నీ ఫీల్ అయ్యాను సార్. చాలా యాక్చువల్లీ ఈ రోజు చాలా ఆనందం అనిపించింది. అంటే నాన్నకి ఇంత దగ్గర నుంచి అంటే అప్పుడు ఫీల్ అయ్యలేదు కానీ ఇప్పుడు పుట్టిన తర్వాత నాన్న చేతిలో పట్టుకొని అది చాలా దగ్గర నుంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రేయ గారు చూడండి. శ్రేయ గారు మాట్లాడండి. అగరబత్తి వెలిగించి పసుపు కుంకుమ పెట్టుకుని కరెక్ట్ అవుతుందని చెప్పుకుంటే పిరమిడ్ మీతో మాట్లాడుతుంది. ఫస్ట్ బేసిక్ గా నా వాయిస్ ఎవరికో పొద్దున్న ఎవరో మెర్కోబా పిరమిడ్ గురించి పంపించాను. మళ్ళీ ఆ వాయిస్ నాకు వినిపిస్తున్నారు. ఓకే సరే చెప్పండి శ్రేయ గారు చెప్పండి. అమ్మని నాన్నని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు సార్.
చాలా హ్యాపీగా ఉంది సార్. నాన్న వచ్చారు. ఏం చెప్పాలో తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాన్న మీ ప్రేమను మరి గుర్తు చేశారు. కానీ చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి చెప్తే 30 ఇయర్స్ పైన నుంచి పూర్ణాత్మ అప్పటి నుంచి చెప్పారు సార్. అదైతే రిసీవ్ చేసుకున్నాను. కానీ నాన్న పూర్ణాత్మ ఒకటేగా నాకు అలా ఇద్దరు ఒకటే అయ్యి నాకు మరి ముందుకు ఆ ఇయర్స్ అన్ని చెప్పినప్పుడు వారిద్దరు ఒకటే ఫీల్ అయ్యేది వచ్చింది సార్. నాన్న నా దగ్గరే ఉన్నట్టుగా ఫీల్ అయిన చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఎస్ శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్. చిన్నప్పటి అన్ని గుర్తొచ్చినాయి సార్. మొత్తం స్టార్టింగ్ లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 నిమిషాలు అన్ని ఒంట్లో మొత్తం ఏదో కూలింగ్ అయినట్టుగా బాడీ మొత్తం చల్లగా అనిపించింది సార్. ఇక అక్కడ నుంచి మీరేం చెప్పింది కూడా నాకు తెలియదు సార్. నాకు చిన్నప్పటి అన్ని వరుసగా అన్ని గుర్తొస్తూ ఉన్నాయి. మేము చెరువులో చేపలు పట్టిని, మా పెదనాన్న తరువుకుంటా వెళ్ళింది, ఇంటికి వెళ్ళిపోయి మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోతే ఆమె అడ్డం పడి కొడతాడేమో అని అట్లా వరుసగా చిన్నతనం నుంచి పెద్ద అయిన మొత్తం వరుసగా గుర్తొస్తూ ఉన్నాయి. ఇందాక మధ్యాహ్నం మా మనవాడిని తీసుకొని గ్రౌండ్ లోకి వెళ్ళా సాయంత్రం 5కి. వాడు లవ్దోలుకుంటా వెళ్తూ ఉన్నాడు. అది వీడియో తీసా. లాస్ట్ కి వచ్చేసరికి ఆ అది పాస్ అవుతా ఉంది. నేను కలుదే కొంచెం మీరు 1:05 నుంచి 0కి వచ్చేటప్పటికి వాడు లవ్ తోలుతూ ఉన్నది నడుస్తుంది అప్పటికి. ఆ వీడియో నేను అప్పుడే సుకుమార్ అన్న ఫోన్ చేశాడు, ఏం చేస్తున్నావు ఏందని, గ్రౌండ్ లో ఉన్నప్పుడు. ఇట్లా మనవని తీసుకొని గ్రౌండ్ కి వచ్చాను, పెద్ద గ్రౌండ్ అది. ఆ వీడియో పెట్టాను సుకుమార్ అన్నకి 5 గంటలప్పుడు. లాస్ట్ వచ్చేసరికి మా మనవడు వచ్చాడు సార్. అదే నాకు అర్థం కాదు. ఓకే ఓకే ఓకే. అంటే ఏం లేదు, అంటే నా అన్ని గుర్తొచ్చినాయి. మీ చిన్నతనంలో ఆ అబ్బాయిని ఇప్పుడు ఏంటంటే ఇందాక సీన్ చూస్తున్నారు కాబట్టి ఆ అబ్బాయి రూపంలో కనిపిస్తుంది చివరికి. మంచి విషయం ఇంకా. ఓకే, లక్ష్మి గారు మాట్లాడారు. లక్ష్మి గారు హ్యాండ్ వచ్చేసారు. ఓకే, సూపర్ సార్, సూపర్, బాగా చేశారు. లక్ష్మి గారు వరుస లక్ష్మి గారు హ్యాండ్ రైస్ చూడండి. ఇందాక చేశారు, నువ్వు ఇవ్వలేదమ్మా. మాట్లాడండి. లక్ష్మి గారు, వరుస లక్ష్మి గారు మాట్లాడండి. వాయిస్ రావట్లేదు, మీరు రావట్లేదా? ఇచ్చానమ్మా, మాట్లాడండి. రావట్లేదు వాయిస్ మీది. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. నాకు ఎలా చెప్పాలో తెలియదు సార్. చాలా బాగుంది సార్. చాలా డీప్ లోకి వెళ్ళిపోయాను. ఒక్కసారిగా లైట్ గా ఇంకా బాడీ అంతా కూడా తేలికైనట్టు అయ్యింది సార్. కాళ్ళు మొత్తం విపరీతంగా నొప్పి వచ్చేది సార్. తర్వాత నేను పుట్టాక నాన్న వచ్చి ముద్దు పెట్టుకున్నట్టు స్పర్శ తెలిసింది సార్. తర్వాత స్కూల్ కి వెళ్ళినట్టు, స్కూల్లోని ఎంజాయ్ చేసినట్టు చాలా ఆనందం అనిపించింది సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. బాగా చేశారు. ఎప్పుడు నాన్న నన్ను ఇది చేయలేదు, ఎప్పుడు ఎంత ప్రేమగా చూసుకోలేదు అనేసి అమ్మ చెప్పేది. కానీ ఈ ధ్యానంలోని నాన్న నాకు ముద్దు పెట్టినట్టు స్పర్శ తెలిసింది. నాన్న దగ్గరుండి లాలించినట్టు అనిపించింది సార్. ఓకే, సూపర్ మేడం, సూపర్, చాలా బాగుంది సార్. బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఓకే, సౌమ్య గారు మాట్లాడండి.
సార్ నమస్తే సార్. ఈరోజు జాయిన్ అయ్యాను నమస్తే సార్ అండి. నేను. నమస్తే అండి, చెప్పు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను ఒక 10th క్లాస్ 15 ఇయర్స్ వరకు చెప్పిందంతా అన్నీ ఆ ఇన్నర్ చైల్డ్ ఇష్యూస్ అన్నీ గుర్తొచ్చినాయి సార్ ఓకే. మళ్ళీ. దాని తర్వాత నేను చాలా డీప్ వెళ్ళిపోయినాను. ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయినాను. కానీ ఏదో ప్రాసెస్ జరిగినట్టయితే అనిపిస్తుంది. ఇంకొకటి సార్ నేను ఇన్నర్ చైల్డ్ ఇష్యూస్ అంటే చిన్నప్పుడు నార్సిస్టిక్ పేరెంటింగ్ అదంతా ఎదుర్కొన్నానని అది ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ నేను వాళ్ళకి నెగిటివ్‌గా రియాక్ట్ కాకుండా కొంచెం పాజిటివ్‌గా రియాక్ట్ అవుదాం. వాళ్ళు ఎంత అంటున్నా గానీ నేను ఆహ్, మంచిగా మాట్లాడదాం అనుకుంటే అది అవ్వట్లేదు సార్. రావట్లేదు అది. ఎంత ట్రై చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న ఇదే వీడియో మళ్ళీ గ్రూప్‌లో వేస్తాము. మళ్ళీ ఓకే. పెడతాము. అప్పుడు మీరు మీరు పడుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని అప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటారో చేసేయండి, సరిపోతుందండి. ఓకే. అలాగన్నా చెప్పొచ్చు. ఓకే. లేదంటే ఆ సిట్యుయేషన్ తలుచుకుని మీరు వాళ్ళకి అక్కడ ఏం చెప్పాలనుకుంటారో ఇప్పుడే ఇక్కడ చెప్పేయండి, సరిపోతుందండి. సార్ అది ఓకేనమ్మా? మధ్యాహ్నం మీరు మళ్ళీ చెప్పమన్నారు గదా! మెడిటేషన్ చేసిన తర్వాత ఎలా ఉందని. హ్మ్. అది తర్వాత అప్పుడు చాలా హెడేక్ ఉండే. దాని తర్వాత మళ్ళీ నాకు మెడిటేషన్‌లో కూర్చున్న తర్వాత స్పైనల్ కార్డ్ ఆహ్, స్వాదిష్టాన మణిపుర దగ్గర చాలా పెయినొచ్చింది. కొద్దిసేపు తర్వాత ఆగిపోయింది సార్ అంతే. హెడేక్ మాత్రం ఇంకా ఎక్కువ సేపు వరకు ఉండే 7:30 వరకు ఉండే. ఓకే. ఓకే అమ్మా. గుడ్. ఓకే. ఓకే. శ్రేయ గారు మళ్ళీ చేయొచ్చారా? పూర్ణాత్మ మనకి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఉండదు సార్. మధ్యలో 30 ఇయర్స్ అప్పటి నుంచి ఇలా అది చెప్పారు, అది అర్థం కాలేదు. పూర్ణాత్మ మనము అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చిన నుంచి మనకు గైడ్ చేయరా లేకుంటే ఎలా అని? పూర్ణాత్మ మన ఆత్మ పుట్టినప్పటి నుంచి ఉంటది. ప్రతి జన్మలో పూర్ణాత్మ మారదు, ఒకే పూర్ణాత్మ ఉంటుంది. కానీ ఏంటంటే అంశాత్మలకు వస్తాం, ఒక పూర్ణాత్మ కనెక్ట్ అయి వస్తాము. ఆ తర్వాత మళ్ళీ పూర్తిగా అంశాత్మ నుంచి మనం పూర్ణాత్మ అయ్యేదాకా అదే ఒక పూర్ణాత్మ ఉంటుంది. జస్ట్ ఇంకోటి ఐ మీన్ ఏంటంటే పర్టికులర్ సార్, గా జస్ట్ ఒకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక పూర్ణాత్మ అంటే ఒక యజమాని అనుకోండి. ఒక పూర్ణాత్మ అంటే ఒక యజమాని. వీళ్ళందరూ కూడా అక్కడ పనిచేసే వాళ్ళు. వీళ్ళు సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసిన పదంతా రిపోర్టింగ్ ఇస్తారు ఇక్కడ. ఈ రిపోర్టింగ్ ఎంతవరకు ఇస్తారు? వీళ్ళు పూర్తిగా బాస్ అయ్యే వరకు ఇస్తారు. వీళ్ళు బాస్ అయిపోయిన తర్వాత అది పూర్ణాత్మ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రియేషన్ స్టార్ట్ అయిపోతుంది అంతే. వాడు వీళ్ళు 30 ఇయర్స్ పైన చెప్పారు. లోకాన్ని క్రియేట్ చేస్తాడు, అది ఏదైనా చేస్తాడు అన్నది. ఏదమ్మా 30 ఇయర్స్ 30 ఇయర్స్ నుండి పూర్ణాత్మ వచ్చింది అన్నట్టుగా చెప్పారు సార్ మీరు చిన్నప్పటి 30 నుంచి. ఇయర్స్ 30 ఇయర్స్ కాదమ్మా, 30 ఇయర్స్ కాదు. మీ పూర్ణాత్మని కూడా పూర్ణాత్మ దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నాయన్నీ తీసేసి అక్కడి నుంచి శక్తిని తీసుకుంటున్నారని చెప్పారు. ఓకే సార్. ఇప్పుడు ఎందుకు 30 ఇయర్స్ అంటే ఐ మీన్ 30 ఇయర్స్ అని ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 30 దాటిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలు ఎవరిని ఉంటే నేను ఇంకేం చేయలేను. దేవసన్న గారు మాట్లాడండి. ఓకే సార్. నమస్తే సార్. మీరు మొదలు నమస్తే. పెట్టినప్పటి నుంచి కడుపులో నొప్పి, కాళ్ళు చేతులు తల అసలు చేతగాల అలా నొప్పి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందండి? కొంచెం తల ఉంది కానీ కాళ్ళు చేతులు తగ్గి. మంచిగా వాటర్ తాగి ప్రశాంతంగా పడుకోండి, ఇంకా కాదులే. లగేజ్ ఎక్కువ మోస్తున్నారు అని విడిచిపెట్టేశారు అంతే. చాలా లగేజ్ తీసుకున్నా సరే నీరసం వస్తుంది అంతే. ఒక్కటైతే కొంత అసలు వినిపించనే లేదు. అంటే మాట్లాడుతున్నారు కానీ నాకు క్లియర్ గా వినిపించదు. లేదు వాళ్ళు చాలా గట్టిగా చెప్పాను అసలు క్లాస్. ఏమో జ్యోతి, రోజు మీద గట్టిగా చెప్పాను కదా. సౌండ్ ఏమన్నా తక్కువ ఉందేమో అని చూసాను కానీ నీ సౌండ్ తక్కువ లేదు, చాలా గట్టిగా చెప్పాను. అందరికి బాగా వినిపించిందా? ఇవాళ గట్టిగా చెప్పాను, చాలా గట్టిగా చెప్పాను. ఈరోజు బాగా వినిపించింది సార్. ఇవాళ చాలా గట్టిగా చెప్పాను. ఈరోజు స్పష్టంగా ఉంది సార్, అంత ఎక్కడ బ్రేక్ కాకుండా బాగుంది. ఓకే మేడం. కొద్దిగా ప్రశాంతంగా మంచినీళ్ళు తాగేసి మళ్ళీ కాసేపు మెడిటేషన్ చేసి పడుకోండి అంతే, ఇంకేం అక్కర్లేదు. పొట్టలోనే చాలా విపరీతంగా పెయిన్ వచ్చింది. ఏం కాదు, కొద్ది వాటర్ తాగేసి కాసేపు మెడిటేషన్ చేసి పడుకోండి అంతే, ఇంకేం వస్తుంది. ఓకే, ఇంకెవరన్నా మాట్లాడతారా? క్లోజ్ చేసుకుందామా? ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
సార్ నేను అమ్మ ఉన్నా జ్యోతి సార్ ఈరోజు జాయిన్ అయ్యాను సార్. మాట్లాడండి మాట్లాడండి సార్ ఈరోజు మాట్లాడండి పడుకోమన్నారు కదా సార్, పడుకున్నాను. నాకు ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ మొత్తం బాగా గుంజింది సార్. మీరు కనిపిస్తలేదమ్మా నేను కెమెరా ఆన్ వీడియో చేశారు ఆన్ మీరు చేయలేదు ఓకే సార్. ఓకే చెప్పండి పేరమ్మా మీ పేరు నా పేరు సుజాత సార్. ఇప్పుడు జాయిన్ చేయించారు ఓకే కదా. ఓకే చెప్పండి అమ్మా అదే ఒక సైడ్ అంతా ఇట్లా వచ్చిందని చెప్పాను కదా సార్ నేను. అటు సైడ్ అంతా ఓకే బాగా ఓకే గుంజి ఓకే ఉమ్, అది కొంచెం బాగా పెయిన్ వస్తుంది సార్ నాకు. ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా ఇంకా అలాగే ఉందా అలానే ఉంది సార్. కాసేపు వాటర్ తాగి రిలాక్స్ గా ప్రశాంతంగా కూర్చోండి నాలో ఉన్న అనారోగ్య సమస్యలన్నిటికీ ఇదే దివ్య ఔషధాన్ని వాటర్ చెప్పుకొని తాగేసి పడుకుంది అంతే సరిపోతుంది అక్కడ తగ్గుతుంది సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా సార్ నాగమణి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే మేడం నాకు చెప్పండి నాకు హార్ట్ బీట్ బాగా ఎక్కువగా హార్ట్ కొట్టుకుంటుంది సార్ ఎక్కువ. ఇప్పటికీ కూడా నాకు హీలింగ్ అలాగే ఉంది. కానీ అయ్యో అలా కొట్టుకోకూడదు హార్టే కొట్టుకుంటుంది పడుకునే అట్నే హార్ట్ బీట్ సార్ నాకు ఎందుకో నాకు చాలా విపరీతంగా హీలింగ్ అవుతుంది సార్. కానీ ఇప్పుడు పడుకుని చేసుకోమన్నారు కదా సార్. అలా నేను పడుకుని చేసుకున్నాను. చేసినప్పుడు నాకు ఒళ్ళంతా బాడీ అంతా కూడా లైటింగ్ కొట్టినట్టు అయింది సార్ నాకు. ఆ మొత్తం తలంతా కూడా ఎక్కువ ఏంటి, తలంతా కూడా ఎక్కువ బరువుగా అనిపించింది సార్ నాకు. కొద్దిగా వాటర్ తాగి రిలాక్స్ గా పడుకోండి అంతే ఏం కాదు ఓకే అది సార్. కొద్దిగా ఎమోషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా జరుగుతూ ఉంటుంది నార్మల్ గా ఉన్న వాళ్ళకి ఓకే ఇప్పుడు కొంతమందికి ఓకే ఓకే సార్. కింద కాలు ద్వారా అంటే కింద కాలు దాకా వెళ్ళిపోయిన వాళ్ళకి బయటకు వెళ్ళిపోయింది అనిపిస్తుంది అంటే వాళ్ళందరికీ కూడా ఏంటంటే పూర్తిగా అంగీకరించి ఇడిచిపెట్టారు మీరు ఇంకా అక్కడ ఉంచినట్టు బ్లాక్ ఉంచినట్టు అది కొద్దిగా ఏం ఓకే కాదు సార్. ఇంకో మళ్ళీ రేపొద్దున పంపిస్తాం కదా రేపొద్దున మళ్ళీ చేసుకోండి సరిపోతుంది అంతే ఓకే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే సో రైట్ మచ్ సార్. రైట్ మా థ్యాంక్ యూ రైట్ సుజాత మా గారు రైట్ మాట్లాడండి. సుజాత గారు మాట్లాడండి. మైక్ ఆన్ చేసుకోండి మైక్ ఆన్ చేసుకోండి హలో నమస్తే సార్. నమస్తే నాకు స్టార్టింగ్ నుంచి బాగానే ఉండింది, ఫీల్ అయితే చేశాను సార్. జస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి విపరీతంగా కాళ్ళ దగ్గర నుంచి అరిపాదాలు ఇంకా లేద్దామా అసలు మూవ్ అవుదామా అని తట్టుకోలేకపోయినాను సార్. అది చాలా లాగుతున్నాయి అసలు. చాలాసేపు ఉండింది వాటర్ లాస్ట్ వాటర్ తాగి రిలాక్స్ గా కాసేపు వాటర్ తాగి రిలాక్స్ గా కాసేపు కూర్చోండి అంతే తగ్గిపోతాయి కొద్దిగా ఈ కాళ్ళు లాగిన వాళ్ళందరికీ కూడా కొంచెం గడ్డి ఉన్న ప్లేస్కి వెళ్ళి భూమి మీద నడవండి ఆటోమేటిక్ గా అది ఎత్తింగ్ తీసేసుకుంటుంది ఆల్మోస్ట్ ఓకే సార్. గ్రాస్ ఉన్న చోట నేల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఓకే. కాసేపు వెళ్ళి నుంచి ఉండగా భూతత్వం తీసేసుకుంటారు సరిపోతుంది అంతే ఓకే ఓకే సార్. ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే 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 అమ్మా క్లోజ్ చేసుకుందాం అమ్మా ఓకే సార్. ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ జై హో పత్రిజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ థ్యాంక్ యూ నుంచి ఎంత మంచిగా ఫీల్ అయ్యాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నా సార్. నుంచా థ్యాంక్ యూ సార్. నా నుంచా నాకేం సార్ తెలియదు మీరు అమ్మా చేయించిన థ్యాంక్ యూ సార్. నాకేం సో మచ్ తెలియదమ్మా సార్. నాకేం రాదమ్మా చాలా రిలాక్స్ అయిపోయినాం సార్ మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ సార్. అన్ని థ్యాంక్ మళ్ళీ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హో థ్యాంక్ యూ సార్. మమ్మల్ని చాలా నాన్నని రిలాక్స్ తీసుకొచ్చారు. అయింది సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హో థ్యాంక్ యూ వెరీ పత్రిజీ జై మచ్. హో జై పత్రిజీ హో జై హో పత్రిజీ. పత్రిజీ అరుణ గారు ఇప్పుడు అరుణ గారు బయటకు వచ్చినట్టున్నారు చూడండి అరుణ గారు చెప్పండి అరుణ గారు అరుణ సార్ గారు నేను చిన్నప్పటి నుంచి అంత అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చింది నా ఫేస్ నేనే చూసుకున్నాను అంత అయింది. కానీ ఆ ప్రేమకు నేను తల్లిదండ్రుల ప్రేమకు కొంచెం దూరంగా ఉన్నాను కాబట్టి టేల్ బోన్ లోన చాలా ప్రెషర్ వచ్చింది సార్, నొప్పి. మళ్ళీ బ్యాక్ బ్రెయిన్ లో కూడా కింద చిన్న మెదడులో కూడా నొప్పి వచ్చింది. అది రిలాక్స్ చేసేటప్పుడు మీరు హీలింగ్ చేసేటప్పుడు వేళ్ళలో నుంచి కరెంట్ బయటికి షాక్ కొట్టి వేళ్ళలో నుంచి కుచ్చితే ఎట్లా వస్తుంది అంత నొప్పి అట్లా వెళ్ళిపోతుంది.
ఉంది సార్ అది. ఓకే ఓకే సూపర్ అమ్మా సూపర్ బాగా చేశారు. అందరూ మాట్లాడడాన్ని ఊరికే ఉంటుంది సార్. ఓకే ఓకే బాగా చేశారు అంతే బాగా చేశారు. ఓకే రైట్ మాస్టర్స్ బాగా అందరూ బాగా చేశారు. ఇంకా ఇంకెవరికైనా కొద్దిగా అవ్వలేదు అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు పొద్దున్న మళ్ళీ వీడియో చేస్తాం కదా, ప్రశాంతంగా మీరు మళ్ళీ పెట్టుకుని పడుకుని చేసుకోండి, ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. ఓకే ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.